ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా కానీ అతి చేస్తే ప్రమాదకరం. సో ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఒకసారి ఈ వీడియో చూడండి. పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ పబ్లిక్ రావడానికి మీడియానే. మరి ఇవాళ నా బతుకున్న చూసారు కదా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండింగ్లోకి వచ్చిన కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్. సో ఈవిడ ఎంత ట్రెండింగ్లోకి వచ్చిందంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే చాలు ఈవిడ వీడియోసే. ట్రోలింగ్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఫుడ్ రివ్యూవర్స్ కావచ్చు, వేరే యూట్యూబర్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఫుడ్కు సంబంధించి ఏది వచ్చినా కానీ ఈవిడ వీడియోసే ఫస్ట్ వస్తూ ఉన్నాయి. యూట్యూబ్ అంతా కూడా రచ్చ నడిచిపోయింది ఈ నెల అంతా కూడా. సో రీసెంట్గా పోలీసులు ఆవిడ స్ట్రీట్ ఫుడ్ని అమ్మొద్దని ఆపేశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆవిడకి? యూట్యూబర్స్ ఫుడ్ రివ్యూవర్స్కి నేను ఒకటి చెప్దాం అనుకుంటాను. అరే ఎదవల్లారా, ఇప్పటికైనా మారండి రా నాయన. ప్రతి ఒక్కరిని హైప్ రాగానే బీభత్సమైన హైప్లోకి లేపేస్తారు. వాళ్ళని తొక్కేటప్పుడు యూట్యూబర్సే ఉంటున్నారు, అండ్ వాళ్ళని లేపేటప్పుడు కూడా యూట్యూబర్సే ఉంటున్నారు. సో ఇది ఎందుకు అతి అనేది ప్రమాదకరం, అతి అనేది మంచిది కాదు అని ఎందుకన్నానంటే, సో ఈ అతిగా ట్రోల్ చేయడం, అతిగా లేపడం కూడా కుమారి ఆంటీ అనే ఆవిడ ఏదో కష్టపడి 10 సంవత్సరాల నుంచి నడుపుకుంటా ఉంది. ఆవిడకి పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబర్స్ అండ్ ఫుడ్ రివ్యూవర్స్ ఈ చెత్త ఎదవల వల్లనే ఈరోజు ఆవిడకి ఆ పరిస్థితి వచ్చింది. అది ఒక 50% అయితే 50% ఆవిడే. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో చెప్తా ఉంది, ఏంటి నిన్న పోలీసులు ఆవిడను ఫుడ్ పెట్టొద్దు, అక్కడ మీరు అక్కడ అమ్మొద్దు అని చెప్పినప్పుడు ఆవిడ లబోదిబో అంటూ మీడియా ముందుకు వచ్చి మీడియానే నన్ను లేపింది, మీడియానే నన్ను సక్సెస్ చేసింది, మీరే నాకు న్యాయం చేయాలంటే ఏం చేస్తారు? యూట్యూబర్స్ వీడియో తీసుకుని వెళ్ళిపోతారు తప్ప న్యాయం ఏమి ఉండదు అక్కడ. సో చాలామంది యూట్యూబర్స్ అండ్ రివ్యూవర్స్ వాళ్ళందరూ వచ్చి ఫుడ్ రివ్యూవర్స్ వచ్చి ఆవిడను వీడియో తీస్తున్నప్పుడు ఆవిడకు మైకులు ఇచ్చి పెట్టుకోమని, ఆ మైక్ పెట్టుకొని ఆవిడ వీడియోలు చేస్తూ ఉంటుంది. చెప్పునా బుజ్జి కన్నా, చెప్పునా నీకేం కావాలమ్మా, ఆ చికెన్ అయిపోయిందమ్మా ఈరోజు, గ్రేవేనా అని వీడియోలు చేసుకుంటా నాన్న బుజ్జి అని అంటా ఉంటే అప్పుడు ఏమనిపించలేదు. కానీ ఆవిడకి ఇప్పుడు ఒక్కసారి పోలీసులు వచ్చి ఆవిడని తీసేమనగానే లబోదిబో అని మొత్తుకొని యూట్యూబర్స్ మీరే నాకు న్యాయం చేయాలి, మీరే మీడియా నాకు న్యాయం చేయాలంటే ఏ మీడియా వాడు న్యాయం చేయడు. ఎందుకంటే రూల్స్కు అగెనిస్ట్గా ఎవరు వెళ్ళినా కానీ పోలీసులు ఆటోమేటిక్గా దాన్ని ఖండిస్తారు, యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది చాలామంది అంటారు, అరే చిన్నవాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, చిన్న ఆవిడేదో బతుకుతానికి చేసుకుంటా ఉంది, చిన్నవాళ్ళ మీద ఎందుకు మీకు ప్రతాపం, 5 స్టార్ హోటల్కి వెళ్ళి మీరు ఇట్లా చేయగలుగుతారా అని అంటే, 5 స్టార్ హోటల్ పెట్టుకున్నప్పుడు వాడు పార్కింగ్ స్పేస్ చూపించగలుగుతాడు. వచ్చే కస్టమర్కి వారు ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్కి ఇబ్బంది కాకుండా రోడ్డు సైడ్ పక్కనున్నా కానీ వాడు ఎంతో కొంత పార్కింగ్ వచ్చే కస్టమర్స్కి ఉంచుతాడు. లేదంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకొని ఆ పార్కింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటూ ఉంటారు. సో ఇంత పెద్ద క్రౌడ్ వస్తూ ఉంటే ఆవిడ మరి వద్దని చెప్పకుండా మీ వల్ల నా బిజినెస్ అంతా పోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ రెంట్ కట్టట్లేదు, ఇది నా ఓన్ది కాదు, ఏదో గవర్నమెంట్ది, వాళ్ళు ఏదో దయచేసి వదిలేశారు అన్నట్టుగా చెప్పి వాళ్ళని పంపించకుండా ఆవిడ వాళ్ళ దగ్గర ఉన్న మైకులు తీసుకొని మైకులు పెట్టేసుకొని ఆవిడ వీడియోలు చేసి నాన్న బుజ్జి అని వీడియో, ఆవిడ చేసిన ప్రతి వీడియోలో ఆవిడకు 1 కానీ 2 కానీ మైకులు ఉంటాయి. మీరు గమనిస్తే ఒకవేళ ఆ వీడియోలు కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలా చేసినప్పుడు అప్పుడేమో నాన్న బుజ్జి అని నవ్వుకుంటా చేసి ఇప్పుడేమో ఇట్లా రాగానే ఏడిస్తే ఏం లాభం? సో ఆవిడ అమాయకత్వం అనాలా లేదంటే అతి తెలివి అనాలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక 50% అయితే ఈవిడదే ఉంది ఆవిడ ఈ స్టేజ్కి రావడానికి, 50% అయితే యూట్యూబర్సే, దాంట్లో నో డౌట్. కానీ ఎంత క్రౌడ్ అంటే పక్కనున్న బిజినెస్ పక్కన కూడా వాళ్ళు ఏదో బిజినెస్ చాయ్ బండో లేదంటే ఇంకో టిఫిన్ బండో లేదంటే ఇంకో మీల్స్ బండో పక్కన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నేను ఫేమస్ అయిపోయినా ఓకే వదిలేసి అని అనుకోకుండా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకు చెప్పకుండా ఏదో వస్తున్నారు కదా నాకు పాపులారిటీ వచ్చింది కదా అనేసి అది విర్రవీగినట్టుగా మాట్లాడతాకనే ఇప్పుడు ఈ పరిస్థితి రావాల్సి వచ్చింది. సో పోలీసులు చెప్తున్నది ఏంటంటే క్లియర్గా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది, నీ దగ్గర ఇంతమంది వస్తున్నప్పుడు నువ్వెందుకు అక్కడ ఖండించట్లేదు, పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మేము వచ్చాం తప్ప మా అంతటా ఏదో స్వతహాగా మీ మీద ఏదో కక్ష కట్టి వచ్చి నిన్ను ఏదో తీసేయాలి లేదంటే నువ్వు లక్షల్లో సంపాదిస్తున్నావు అనేది మాకు అవసరం లేదమ్మా, మీరు చేసుకున్నా పర్వాలేదు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగనంత వరకు మీరు ఏ బిజినెస్ చేసినా మాకేం ఇబ్బంది లేదు అని క్లియర్ కట్గా పోలీసులు చెప్తా ఉన్నారు.
ఈ యూట్యూబ్లో కామెంట్స్ రాసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇదంతా బుల్షిట్. ఎందుకనంటే చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా కానీ పబ్లిక్కి ఇబ్బంది కావద్దు, అది మెయిన్ పాయింట్. ఒకవేళ పబ్లిక్ ఇబ్బంది అయితే వాళ్ళు 5 స్టార్ హోటల్ని కూడా మూసేసే రైట్స్ ఉంటాయి ఒకవేళ కేసు కనుక పెడితే ఎవరైనా. సో అలాంటిది పక్కనున్న వాళ్ళ పక్కన వ్యాపారస్తులే ఆవిడ మీద కేసు పెట్టారంట, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళ ఆయన క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. మరి కంప్లైంట్ ఇవ్వరా? ఎందుకంటే నీ బిజినెస్ బాగుంది కానీ మరి పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్లస్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు ట్రాఫిక్ అంతా జామ్ అవుతూ ఉంది. ఎంతమంది వచ్చారు ఒకసారి చూడండి, ఎంతమంది వచ్చారు. సో వీళ్ళందరూ కూడా తినడానికి వచ్చారా? కాదు కదా, తినడానికి వచ్చింది సగం మంది అయితే అక్కడ వీడియోలు తీయడానికి వచ్చిందే చాలామంది. ఈ వీడియోలన్నీ ఎందుకు తీస్తాను? నువ్వు మైక్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని మైక్ తీసుకొని వీడియోలు పెట్టకుండా ఉంటే నేను చేయనమ్మా వీడియోలు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది నా ఇంటెన్షను. సో అప్పుడేమో సంబరపడ్డది కానీ అప్పుడు నవ్వుతూ ఉంటా అహహా హుహా అని నవ్వుకుంటా ఉండి ఇప్పుడేమో తీసేస్తాకనే బాధపడితే ఎట్లా అనేది నా ఇంటెన్షను. అండ్ రేట్స్ విషయానికి వస్తే ఆవిడ దగ్గర బీభత్సమైన రేట్లు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఆవిడ రేట్లు ఆవిడ ఇష్టం, దాంట్లో తప్పేం లేదు, ఆవిడ ఎంతని పెట్టుకోవచ్చు. తినేవాడికి మనకు బుద్ధి ఉండాలి కదా, ఆ రేట్కి అక్కడ ఉన్న టేస్ట్కి దానికి కంపారిజన్ ఏమైనా ఉందా అది తెలుసుకోకుండా ఊకనే ఏదో గుంపులో గోవిందలాగా యూట్యూబర్స్ కానీ లేదంటే ఫుడ్ రివ్యూవర్స్ కానీ ఏదో ఒక రోజు 2 రోజులు వెళ్ళి తింటారు. డైలీగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే రోడ్ల మీద స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు ఆల్మోస్ట్ లేబర్సే ఎక్కువ తింటూ ఉంటారు. ఒకవేళ ఐటీ జాబులు చేసేవాళ్ళు వాడు 500 కాదు 1000 రూపాయలు పెట్టని తింటాడు. వాడు 2 లివర్స్ 1000 అన్నా కానీ వాడు సింపుల్గా తింటాడు. కానీ లేబర్ ఉంటారు, ఎక్కువ శాతం లేబరే అక్కడ తింటారు కాబట్టి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్రైస్. అది మనం వెళ్ళేసి అక్కడ ఏదో హైప్ ఇచ్చేసి ఏంటి హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని మన కొంతమంది మన సీరియల్ యాక్టర్స్ యాంకర్స్ శివజ్యోతి లాంటి వాళ్ళు బీభత్సంగా లేపేసి వీడియోలు చేసేసారు. సీరియల్ యాక్టర్స్ కూడా చాలామంది చేశారు. అండ్ మన నిన్న మొన్న సందీప్ కిషన్ వెళ్ళాడు ఆయన మూవీ ప్రమోషన్స్ కోసం. ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ రేట్లు పెంచుతుంది ఆటోమేటిక్గా. కానీ సామాన్యంగా తినే జనాలకి అంటే లేబర్ ఎవరైతే వెళ్ళి అక్కడ రెగ్యులర్గా తింటూ ఉంటారో అక్కడ వర్క్స్కి వెళ్ళి కానీ లేదంటే ఏదైనా లేబర్ వర్క్కి వెళ్ళి అక్కడ తినే వాళ్ళకి ఆ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అనిపిస్తాయి. సో ప్రైజెస్ విషయంలో ఆవిడ ఇష్టం ఆవిడది, అది నచ్చితే తింటారు నచ్చకపోతే తినరు. కానీ టేస్ట్కి ప్రైస్కి సంబంధం ఉందా లేదా అనేది క్లియర్ కట్గా చెప్పాల్సిన బాధ్యత ఫుడ్ రివ్యూవర్స్ మీద ఉంటుంది. కానీ ఫుడ్ రివ్యూవర్స్ అవన్నీ చెప్పకుండా ఏదో ఆవిడ ఒక ప్లేట్ మీల్స్ ఇస్తుంది కదా, 450 రూపాయల ప్లేట్ మీల్స్ ఇస్తే నేనేదో నాకు కంటెంట్ వస్తుంది బీభత్సంగా చెప్పేస్తాను, ఫుడ్ సూపర్ ఉంది డూపర్ ఉంది అని చెప్తాను అని చెప్పేసుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా రెగ్యులర్గా తినే వాళ్ళకి అనేది నా ఇంటెన్షన్. ఒక రివ్యూవర్ ఫుడ్ రివ్యూవర్ ఎవరున్నా కానీ దానికి ఎట్లా ఉంది టేస్ట్ ఎలా ఉంది, ఈ టేస్ట్కి ఈ ప్రైస్ మనం పెట్టొచ్చా, ఈ ఫుడ్కి ఈ క్వాంటిటీకి అనేది క్లియర్ కట్గా చెప్తే వాడు నిజమైన ఫుడ్ రివ్యూవర్ అనేది నా ఒపీనియన్. ఈ సోదిగాళ్ళంతా అక్కడ పోయి వీడియోలు తీసి పోస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఉట్టి టైంపాస్ వ్యవహారం అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పోతే ఆవిడ ఒక మాట అన్నది ఏంటి, అది ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు భార్యను నాని ఉన్నారు కదా హీరో నాని, మరి వచ్చి క్రౌడ్ చూసి పాపం భయం వేసిందంటే లోపలికి రావడానికి ఇది లేక వచ్చారు. అలీ గారు వాళ్ళు డ్రైవర్ని పంపించి కర్రీస్ పట్టుకెళ్ళారు. ఈ ట్రోలింగ్స్ అన్నీ అయిపోయి ఫేమస్ అయిపోయిన తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి ఒక యూట్యూబరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు హీరో నాని గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వైఫ్ అండ్ అలీ గారు వాళ్ళ డ్రైవర్ని పంపించి ఆ మీల్స్ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తా ఉంది. ఈ మాట విన్నప్పుడు ఏం చెప్పాలి, మరి ఓవర్ అనిపించిందా లేకపోతే ఆ సందీప్ కిషన్ వెళ్ళాడు కదా వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు అని అనిపించిందా మీకు? నాకైతే కొద్దిగా ఓవర్ అనిపించింది. ఎందుకంటే నాని లాంటి పెద్ద హీరో వచ్చి అక్కడ క్రౌడ్ చూసి వెళ్ళిపోయాడంట, ఆయన భయపడి. అంత పెద్ద పెద్ద స్టేజ్లలోనే మాట్లాడుతూ ఉంటారు, ఆడికి వచ్చి క్రౌడ్ చూసి వెళ్ళిపోయాడంటే కొన్నిసార్లు ఈవిడ ఆ ఫేమస్ అయిపోయినాయి కదా ఏదైనా చెప్పినా కానీ నమ్ముతారు జనాలు అన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ట్రోలింగ్ మెటీరియల్ ఆవిడే ఇచ్చుకుంటుంది అని నాకు అనిపించింది. మొత్తంగా నాకేమనిపిస్తుంది అంటే ఈ సంఘటన తర్వాత స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. కుమారి అంటే ఒక్కతే కాదు, హార్డ్ వర్కింగ్ ఉమెన్ చాలామంది అమ్ముతూ ఉంటారు, రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా గుర్తించితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరో ఫేమస్ అయిపోయారని ఆవిడ దగ్గరికి గుంపుల్లాగా గొర్రెల్లాగా వెళ్ళిపోయి అక్కడ ప్రైజ్ ఉంది ఎంత ఉంది ఏంటనేది తెలియకుండా తినేసి రావడం కంటే తక్కువ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్న వాళ్ళని కూడా కొంచెం గుర్తించి వాళ్ళను ఆదరిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఆంటీ విషయంలో పోలీసులు చేసింది కరెక్టా కాదా అని అంటే 100% నాకైతే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుంది. అక్కడ చూసినప్పుడు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. రోడ్ అంతా బ్లాక్ అయిపోయి చాలామంది పబ్లిక్కి వచ్చిపోయే వాళ్ళకి
ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇబ్బంది లేకుండా చేసుకుంటే ఓకే, ఎవరు ఎంత బిజినెస్ లక్షలలో కోట్లలో బిజినెస్ చేసినా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం డెఫినెట్గా దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. పోలీసులు చేసింది మాత్రం 100% కరెక్టే. అదేదో కుమార ఆంటీ మీద కక్షతోటి ఏం లేదు, కానీ ఆవిడ కూడా కొంచెం ఆలోచించుకొని ఈ యూట్యూబర్సు రివ్యూవర్స్ ఎవరైతే వచ్చినప్పుడు సంతోషంగా సంకలు గుద్దకుండా కొంచెం నాకు నేను ఇవ్వనమ్మా, రివ్యూస్ ఇవ్వను, ఏమి ఇవ్వను, నేను వీడియోలు ఇవ్వను అని చెప్పేసి ఆవిడ బిజినెస్ ఆవిడ చేసుకుంటే వచ్చే కస్టమర్లు, రెగ్యులర్ కస్టమర్లు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎందుకంటే రోజుకి 5,000 వస్తున్నాయంటే అనవసరంగా తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటుంది? ఇన్నేళ్ళు 11 ఏళ్ల నుంచి కష్టపడ్డ కష్టం అంతా కూడా ఒక్కసారిగా హైప్ వచ్చిందన్న ఇంటెన్షన్లో ఏదేదో చేస్తూ ఉంటే ఆ వ్యాపారమే క్లోజ్ అయిపోయినప్పుడు ఆవిడ రోడ్డు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఆవిడకు కూడా నా సజెషన్ ఏంటంటే ఇవన్నిటిని ఈ యూట్యూబర్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షను. అండ్ యూట్యూబర్స్ కూడా అందరూ వెళ్ళి అనవసరంగా ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ జీవితాన్ని నాశనం చేసే కంటే మనము వేరే కంటెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. సో మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.